ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల సేవలను ఒకే కేంద్రం నుంచి పర్యవేక్షించేలా అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను మంత్రి నారాయణ ప్రారంభించారు. ఏఐ సాంకేతికతతో రూపొందించిన ఈ కేంద్రం ద్వారా పారిశుద్ధ్యం, తాగునీరు సరఫరా, రోడ్లు, వీధి దీపాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారాన్ని రియల్ టైంలో మానిటర్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వీటిలన్నిటి కూడా సెంట్రలైజ్డ్గా ఇక్కడి నుంచి మానిటరింగ్ చేయటం. 123 మున్సిపాలిటీస్లో ఏ వార్డులో ఏ వీధిలో ఏం జరుగుతుంది అనేది మానిటరింగ్ చేసే విధంగా ఒక సిస్టమ్ని డెవలప్ చేశారు. 2014-19లో అయితే ఆ రోజు నేను మంత్రి అయిన తర్వాత ఆ రోజున్న కమిషన్తో కూర్చొని డిస్కస్ చేస్తే రాష్ట్రంలో ఉన్న ఆ రోజు 110 మున్సిపాలిటీస్ 110 మున్సిపాలిటీస్లో ఒక 20,000 ప్లేసుల్ని బ్లాక్ స్పాట్గా డిసైడ్ చేసాం. బ్లాక్ స్పాట్స్ అంటే రోజు ఎక్కువగా చెత్త తీసుకొచ్చేయటం, క్లీన్ కానివి, హోటల్స్ ఉండే దగ్గర, హాస్పిటల్స్ ఉండే దగ్గర, మార్కెట్ ప్లేస్లో, అటువంటి 110 మున్సిపాలిటీస్లో 20,000 మేము టార్గెట్ పెట్టుకున్నామంటే ఈ బ్లాక్ స్పాట్స్ అన్నిటి గ్రీన్ స్పాట్స్గా మార్చాలంటే మోర్ ఫోకస్ ఆన్ దట్. సమస్యల్ని ప్రజలు వచ్చి కమిషన్ తెలియజేస్తున్నారు. వీటన్నిటి కూడా ఇక్కడ తెప్పించుకొని వాటిలో ఎంత పర్సెంటేజ్ క్లియర్ అయినాయి, ఎందుకు కావట్లేదు, దానికి కారణాలు ఏంది, అవసరమైతే ఫిజికల్గా అధికారులు అక్కడికి పోయి విజిట్ చేసి అక్కడున్న సమస్యలు సాల్వ్ చేసే విధంగా